బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో భారీగా బదిలీలు చేరారు. సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు. సిపి ఎస్ఐలు సహా హోంగార్డులంతా బదిలీ అయ్యారు. 86 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో భారీగా బదిలీలు చేశారు. సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు. సిపి ఎస్ఐలు సహా హోంగార్డులంతా బదిలీ అయ్యారు. 86 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో భారీగా బదిలీలు చేశారు. సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు. సిపి ఎస్ఐలు సహా హోంగార్డులంతా బదిలీ అయ్యారు. 86 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం గమనించవచ్చు, చరిత్రలోనే దేశంలోనే ఒక బెస్ట్ పోలీస్ స్టేషన్గా ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో దాదాపుగా 86 మంది సిబ్బందిని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒక సంచలన నిర్ణయం చెప్పుకోవచ్చు. దీంట్లో మన ప్రధాన చూస్తే ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డ్ వరకు మొత్తంగా అనిపిస్తే తెలుగు రాష్ట్రాల్లో గతంలో కూడా ఎప్పుడు జరగలేదు, దేశంలో కూడా ఎప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే దీంట్లో హైదరాబాద్ సిపి కొత్త శ్రీనివాస్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పి దాని మీద మనం గమనిస్తే ఇక్కడ గత కొద్దికాలం జరుగుతున్న విషయాల మీద నిఘా పెట్టారు. తర్వాత ఎస్బీ రిపోర్ట్ కూడా తీసుకొచ్చారు. ఈ రిపోర్ట్ ఆధారంగా గతంలో అంటే బోధన ఎమ్మెల్యే వ్యవహారంలో పాటు చాలా విషయాలు కూడా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ జరిగిన ప్రతి నిర్ణయం కూడా బయటికి చెప్తా ఉన్నారు. అని దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే మాజీ ప్రభుత్వ పెద్దలకు తర్వాత ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు అని చెప్పిన అనేక ఆరోపణల నేపథ్యంలో స్పెషల్ బ్రాంచ్ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని వీళ్ళు కనుక ఇట్లానే ఉంటే ఆ పోలీస్ స్టేషన్ పరిధి కూడా ఇంతే ఉంటుంది కాబట్టి మొత్తంగా 86 మందిని కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసిన తెలుస్తాం. దీంట్లో మనం గమనిస్తే ఎస్ఐ మొదలుకొని హోంగార్డ్ వరకు కూడా సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. మొత్తంగా 85 మంది పోలీసులు బదిలీ కాక దీంట్లో 82 మంది మాత్రమే పోస్టింగ్ ఇచ్చారు. 3 ఎస్ఐలు 6 ఏఎస్ఐలు సహా మిగతా వాళ్ళందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ హోంగార్డులుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రక్షాళన చెప్పుకోవచ్చు. అంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి కావచ్చు, ఈ మధ్య జరిగిన కొన్ని కేసుల విషయంలో కావచ్చు, వీళ్ళు
గత ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులు తొత్తులుగా ఉండి ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో జరుగుతున్న ప్రతి సమాచారాన్ని చేరవేస్తున్నారు అనుకున్న నేపథ్యంలో అసలు పోలీస్ స్టేషన్లో ఎప్పటి నుంచో పోస్టింగ్లు రాకుండా ఇక్కడే ఉండి ఇదే పోలీస్ స్టేషన్లో ఉండేటట్టుగా తమ పోస్టులను కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళు కావచ్చు. ఓవరాల్గా అనేకమైన అంశాలను ప్రధానంగా తీసుకొని పంజగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించిన వ్యవహారంలో కొత్తగూడ శ్రీనివాసరెడ్డి సిపి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద ఇలా నిర్ణయం అనేది మాత్రం సంచలనం చెప్పుకోవచ్చు. టోటల్గా పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేశారు. ఎవరైనా సరే అవినీతికి పాల్పడ్డా ఇక్కడ విషయాలను బయటకు చేరవేసిన ప్రజలకు సపోర్ట్ చేయటంలో ప్రజలకు సహాయం చేయటంలో కనుక ఎవరైనా సరే వెనకాడిని కానీ ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి సిపి శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అనేది మాత్రం ఒక చంపేటుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇలా నిర్ణయం తీసుకోవడం అనేది కూడా దేశ చరిత్రలోనే అంటే ఆ పోలీస్ స్టేషన్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. దేశంలో 2018లో దానికి ఒక అవార్డు కూడా వచ్చింది. అలాంటి పోలీస్ స్టేషన్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి తెలిసి టోటల్గా ప్రక్షాళన కోసమని చెప్పని కొత్తగూడ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ సిపి గారు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా మరోసారి ఇలాంటి ఘటనలు అంటే ఏదో ప్రజలకు సపోర్ట్ చేయడం కావచ్చు, తర్వాత ఇక్కడ విషయాలు అధికారులకు కానీ తర్వాత మాజీలుగా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులకు ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాలు చేరవేస్తున్న విషయంలో కూడా వీళ్ళు వాళ్ళకు సపోర్ట్గా ఉన్నారు. ఇక్కడ బాధితులకు కాకుండా కొంతమంది అవినీతి పరులకు సపోర్ట్ చేస్తామని చెప్పిన అన్ని అంశాలు కూడా స్పెషల్ బ్రాంచ్ దగ్గర నుంచి తీసుకుని ఇన్ఫర్మేషన్ నుంచి తీసుకొని ఈయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇలా నిర్ణయం అనేది మాత్రం మిగతా పోలీస్ స్టేషన్లో కూడా ఎవరన్నా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ప్రజలకు సహాయం చేయకుండా అక్రమాలకు పాల్పడితే అక్రమార్కులకు కనుక సపోర్ట్ చేస్తే ఇదే విధంగా ఉందని చెప్పేసి చెప్పడానికి ఒక హెచ్చరికలుగా మనం చెప్పుకోవచ్చు. సంజన రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.